24వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదివి వివరిస్తానమ్మా. ఒకసారి మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాలను గమనించండి. ఇక్కడ దేవుడు మనకు దావీదు మహారాజు గురించి తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు చరిత్ర మనందరికీ కూడా, క్రైస్తవ బిడ్డలైన మనందరికీ కూడా ఎంతో బాగా తెలుసు. తన అన్నదమ్ములలో చిట్ట చివరివాడు, ఎన్నిక లేని వాడు, గౌరవింపబడని వాడు. తన మిగతా అన్నలందరికీ కూడా ఎంతో దృఢకాయులు, ఎంతో బలాఢ్యుడు. కొందరు ఒకిద్దరు సౌలు యొక్క ఆ రాజ్యంలో, సౌలు యొక్క సభలో వారు ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ దావీదు మాత్రము, చిన్న పిల్లవాడైన దావీదు మాత్రము అడవిలో గొర్రెలను కాయిస్తూ ఉన్నాడు. కానీ దావీదులో గొప్ప విశ్వాసం ఏంటి అంటే, యెహోవా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను వెళ్ళు ప్రతి మార్గమందును కూడా నేను వేస్తున్న నా అడుగు కంటే ఒక అడుగు ముందు యెహోవా అడుగు ఉంటూ ఉంది. కాబట్టి నేను వెళ్ళు ప్రతి మార్గమందు కూడా యెహోవా దేవుడు తాను ముందు నడుస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనే గొప్ప విశ్వాసము దావీదులో ఉంది, పిల్లవాడైన దావీదులో ఉంది. నేను సింపుల్ గా వివరించుకుంటూ వస్తాను. సమూయేలు ప్రవక్తను అభిషేకించుటకు పంపించినప్పుడు, సమూయేలు ప్రవక్త అయిన, మహా గొప్ప ప్రవక్త అయిన సమూయేలు కూడా మానవ దృష్టితో చూడడం జరుగుతూ ఉంది. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, సమూయేలు ఇతన్ని కాదు నీవు అభిషేకించేది, ఇతనిని కాదు అంటూ. ఆ కుమారులందరినీ కూడా సమూయేలు దగ్గరికి వస్తే దేవుడు వీరిలో ఎవరు కూడా కాదు నీవు అభిషేకించే వ్యక్తివి అని అన్నప్పుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో? దానియేలు తండ్రి గారితో, దావీదు తండ్రి గారితో ఏమంటున్నాడంటే, నీకు వీరైనా సంతానం ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, చిట్ట చివరి వాడు ఉన్నాడు. మర్చిపోయారు, అసలు కొడుకు ఉన్నాడని కూడా మర్చిపోయారు. అంత చులకనగా చూడబడుతున్నాడు దావీదు ఆ గృహంలో. ఒక అడవిలో మృగాల మధ్యలో తాను గొర్రెలను కాయిస్తూ ఉన్నాడు. కానీ అప్పుడు వారికి గుర్తుకొచ్చి, మా చివరి కుమారుడు దావీదు అరణ్యంలో గొర్రెలు కాయిస్తూ ఉన్నాడు అని చెప్పిన వెంటనే తోడుకొని రండి అతన్ని అని సమూయేలు ప్రవక్త తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, ఇదంతా కూడా మీకు నేను ఎందుకు తెలియచేస్తూ ఉన్నానంటే, దావీదులో ఉన్న గొప్ప విశ్వాసం. సింహము నోటిని చీల్చిన దావీదు, కుర్రవాడైన దావీదు ఏ ధైర్యంతో సింహం నోటిని చీల్చాడంటే, ఇది యెహోవా దేవుని విజయము అని తాను తలంచాడు. కాబట్టి సింహం నోటిని చీల్చగలిగాడు. అంత ఆశీర్వాదాలు, అంత కృపావరాలు, అంత దైవ జ్ఞానము, దైవ బలము అంతే కూడా దావీదు మీద ఏరాళంగా కురిపించి ఉన్నాడు యెహోవా దేవుడు. మరొక సన్నివేశాన్ని మనం చూసినట్లయితే, గొల్యాతు, అతన్ని చూస్తేనే ఇజ్రాయేలు సైనికులు సగం చచ్చిపోతారు. అతని ఈటను మొయ్యడానికి 2 సైనికులు కావాలి, ఫిలిస్తీ సైనికులు. అతని ఖడ్గాన్ని మోయడానికి 2 కావాలి. అంత బరువు గల ఖడ్గము, అంత బరువైన ఈటే, అంత ఆజానుబాహుడైన గొల్యాతు. ఇజ్రాయేలు ప్రజలు గజగజ వణుకుతూ ఉన్నారు. ఆ సందర్భంలో సౌలుతో అంటాడు, రాజా నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను వెళ్తాను అంటాడు. చూస్తే కుర్రవాడు. గొప్ప గొప్ప సైనికులు, యుద్ధ వీరుల వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది అని సౌలు ప్రశ్నించినప్పుడు, నాకు యెహోవా దేవుడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఒక గొప్ప ధైర్యం ఉంది అన్నప్పుడు, యుద్ధ
శిరస్నానం కానీ యుద్ధ వస్త్రాలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడు రాజా నాకు ఇలాంటివి ఏమీ వద్దు అంటూ ఒడిసెలను తీసుకొని ఒక 5 రాళ్లు తీసుకొని మాత్రమే వెళ్తాడు. గొల్యాతుని ఏ విధముగా సంహరించాడో మనందరికీ తెలుసు. ప్రియ దైవ బిడ్డలారా, ఒడిసెల రాయితో ఒడిసెలలో పెట్టి విసిరితే నుదిటి నుండి వెనుక భాగము తలను చీల్చుకొని వెనుకకు వెళ్ళింది ఆ రాయి. అంటే ఒక కుర్రవాడికి అంత బలం ఉంటుందా? అది యెహోవా దేవుని యుద్ధము అని నమ్మాడు దావీదు. అంత గొప్ప విశ్వాసి, సమూయేలు ప్రవక్తతో అభిషేకించబడిన వ్యక్తి, యెహోవా దేవుడికి ఎంతో ప్రియమైన వాడు దావీదు. కానీ దావీదు ఒక మహా గొప్ప రాజు స్థానంలో కూర్చొని ఉన్నాడు. అతనికి ఎలాంటి బాధలు లేవు. యెహోవా కృప అతడిపైన దండిగా ఉంది. ప్రతి యుద్ధము కూడా యెహోవా దేవుడే చేస్తూ ఉన్నాడు. ఎంతో విశ్వాసముతో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆధ్యాత్మికమైన వ్యక్తికి, దేవుణ్ణి ఎన్నుకున్న వ్యక్తికి గర్వము అని పనికిరాదు అంటున్నాడు ప్రభు. కానీ చూద్దాం ఈ వాక్యాలలో. చూడనమ్మా, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము. కనుక రాజు అనగా దావీదు రాజు మాట్లాడుతున్నాడు యోవాబుతో. యోవాబు అనగా సైనికాధిపతి, ఇతను శతాధిపతి అన్నమాట. అతనితో, నన్ను సైనికోద్యోగుల రాజు యోవాబుతోనూ అతనితో ఉన్న సైనికోద్యోగులతోనూ దాను నుండి బెర్షెబా వరకు గల ఇజ్రాయేలు తెగలన్నిటినీ చుట్టివచ్చి జనాభా లెక్కలు తయారు చేయుడు, మన ప్రజలెందరో తెలుసుకొనవలేను అని వక్కాణించున్నాను అని ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. రాజాజ్ఞ. దావీదు శతాధిపతి అయిన యోవాబుతో మరియు అతని సైనికోద్యోగులతో దావీదు ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. ఏమని? దాను నుండి మొదలుకొని బెర్షెబా వరకు అనగా ఇజ్రాయేల్ దేశము మొదటి నుండి మొదలుకొని చివరి వరకు గల ఇజ్రాయేల్ తెగలన్నిటినీ చుట్టి వచ్చి అనగా మొత్తము కూడా మీరు తిరిగి జనాభా లెక్కలు తయారు చేయుడు, మన ప్రజలు ఎందరున్నారో నేను తెలుసుకోవలేను అని దావీదు మహారాజుకి ఒక కోరిక కలుగుతూ ఉంది. కానీ జనాభాను తెలుసుకోవడము ఒక రాజుగాని పని కాదు. యెహోవా దేవునికి నీవు విరుద్ధమైన కార్యం చేస్తూ ఉన్నావు అని ఆ సమయంలో దావీదు తెలుసుకోలేకపోయాడు. కారణమేంటి? యెహోవా దేవుడు నాయందే ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు నాకు ఏ ఆపద కూడా వాటిల్లనివ్వడు అనే ఒక అహంకారంలోన మొదలైంది. నేడు ప్రియ దైవ బిడ్డలారా, చాలా మందిని మనం చూసినట్లయితే సువార్తికురాళ్లను మన సోషల్ మీడియాలో గమనించినట్లయితే గొప్ప గొప్ప ప్రసంగికులుగా పేరొందుతూ ఉన్నారు. చూడండి, మీరు గమనించండి, వారిలో ఒక ఆధ్యాత్మికమైన గర్వం ఏర్పడింది. వారిలో వేల మంది ఆ విశ్వాసులలో వారు వాక్యం చెప్పినప్పుడు మీరు గమనించండి, 2 గంటల వాక్యంలో 20 నిమిషాలు కూడా బైబిల్ వాక్యం ఉండదు. అంత వారిని వారు మహిమపరచుకోవడం, గణపరచుకోవడం, నాకు ఈ దర్శనం కలిగింది, నాకు ఆ దర్శనం కలిగింది, నా సాక్షి ఇది, నా సాక్ష్యం అది అని ఇలాంటి కల్పనా కథలతో మధ్య మధ్యలో నిమిషానికి 10 సార్లు హల్లెలూయా అనిపిస్తూ, ప్రైజ్ ద లార్డ్ అనిపిస్తూ, జనాలతో సప్పట్లు కొట్టించుకుంటూ
నేడు ఎంతో మంది మన సువార్తికులు చూస్తూ ఉన్నాము. ప్రజలందరి దృష్టిలో వారు గొప్ప సువార్తికులు. వేల జనాలు వస్తారు వారి చెంతకి. ఆధ్యాత్మిక గర్వము పనికి రాదు నీకు అంటున్నాడు ప్రభు. నీవు సువార్త పరిచర్య చేసే ముందు ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. బైబిల్ గ్రంథంలోని, నా పవిత్ర గ్రంథంలోని నేను ఏ వాక్యాన్ని తీసుకొని బోధిస్తూ ఉన్నావు? ఆ వాక్యం ఏమని హెచ్చరిస్తూ ఉంది నా బిడ్డలని? వారి జీవితంలో ఏ విధంగా మార్చుకోమని తెలియచేస్తుంది నా స్వరము? అది నీవు తెలియచేయాలి. కట్టుకథలు, పిట్టుకథలు, జోకులు నీ సొంత కుటుంబంలో జరిగే సాక్ష్యాల రూపంలో చెప్తూ నీవే గణపరుచుకుంటున్నావా? గణపరచుకోవాల్సింది నిన్ను నీవు కాదు, నన్ను గణపరచు. లోక సృష్టి అయిన సర్వాంతర్యమైన సర్వేశ్వరుడైన నన్ను గణపరచాలి, కీర్తించాలి అంటున్నాడు ప్రభు. చూడనమ్మా, అంత గొప్ప విశ్వాసికి ఎంత గర్వము పెరిగి దేవుడు చేయకూడని పని చేస్తున్నాడో దావీదు చూడండి మీరు. దావీదును మనం ఎంతో గొప్పగా పొగుడుతూ ఉంటాం. దావీదు వల్ల ప్రార్థన చేయాలంటాం. కానీ దావీదుని చాలా మంది కూడా సువార్తికులు ఒకవైపే చూపిస్తూ ఉన్నారు, రెండో వైపు చూపించడం లేదు. ఈరోజు మహా విశ్వాసి అయిన దావీదు ఏ విధంగా పతనమవుతున్నాడు? నేను ఆధ్యాత్మికమైన వ్యక్తిని, నాలో ప్రభు ఉన్నాడు, నాకు తిరిగేంటి? నేనేం చెప్పినా కూడా నమ్మేస్తారు. ఈనాడు సువార్తికులు చేసేది అదే. నేను ఏది చెప్పినా సరే వారు హల్లెలూయా అంటారు అంతే. నేను ఒక్కసారి అనమంటే వాళ్ళు 10 సార్లు అంటారు. అమ్మ, నేను ఎవరిని విమర్శించడం లేదు. కాకపోతే మీరందరూ కూడా యూట్యూబ్ లో చూసే ఉంటారు ప్రసంగాలు. నేను వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాను. అమ్మ, నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? చెప్పండి తల్లి. ఓకేనమ్మా. చూడండి, దావీదు యోవాబుతో అతని సైన్య ఉద్యోగులతో ఏమంటున్నాడంటే, తాను నుండి బెర్షెబా వరకు ఇజ్రాయేల్ తెగలన్నిటినీ చుట్టి వచ్చి మొత్తం తిరిగి జనాభా లెక్కలు తయారు చేయడు, మన ప్రజలందరూ నేను తెలుసుకోగలడు. ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట అంటే, అసలు ఈ జనాభా లెక్కలు చేయకూడదా? ఎవరు చేయాలి? చేస్తే అన్నప్పుడు మనం పూర్వ నిబంధనలు చూసినట్లయితే ఈ జనాభా లెక్కలు గాని, కుటుంబ సంఖ్య గాని ఎవరు తీసుకోవాలంటే లెవీలు తీసుకోవాలి. లెవీలకు ఇచ్చాడు దేవుడు ఆ బాధ్యత. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? దావీదు తీసుకుంటూ ఉన్నాడు. యెహోవాకి విరుద్ధమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదుకు ఆ ఆలోచన కలిగింది? లెవీలు తీసుకోవాలి కదా, యాజకులు తీసుకోవాలి కదా, లెవీ వర్గానికి సంబంధించిన వారు ఎందరైతే ఉంటారో వారు కదా ఈ జనాభా లెక్కల సేకరణ తీసుకునేది. ఆ జనాభా లెక్కల సేకరణ బట్టి రాజుకి ఇవ్వాలి వాళ్ళు ఎంతమంది మన దేశంలో ఉన్నారు అని. కానీ రాజు చేయడం ఏంటి? జనాభా లెక్కల సేకరణ అని వెంటనే సైనికాధిపతికి, శతాధిపతికి అనుమానం వస్తుంది. చూడండి ఏమంటున్నాడో 3వ వచనంలో, యోవాబు రాజుతో, ప్రజల సంఖ్య ఎంతయున్నను నీవు బ్రతికియుండగానే 50 మన జనమును 100 వృద్ధి చేయగా చూచి కన్నుల పండుగ సంతతింతువుగాక. కాని నా రాజువాగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను అనెను. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే శతాధిపతి, రాజా దావీదు మహారాజా, యెహోవా సంతతి మనకు 100 ఇస్తాన్నాడు కదా, ప్రజలని లెక్కించుకది మన పని కాదు కదా, అది దైవ విరుద్ధం కదా రాజా. నీకెలా పుట్టింది ఆలోచన? ఆ జనాన్ని వృద్ధి చేస్తున్న యెహోవా దేవుడు వృద్ధి చేస్తున్న జనాన్ని చూసి మనం సంతసించాలి, ఉత్సాహంతో పొంగిపోవాలి. కానీ కన్నుల పండుగలా అనిపించాలి వాళ్ళని చూస్తే మనకి. కానీ రాజువాగు నీకు జనాభా లెక్కల సేకరణ చేయాలని నీకు ఆ కోరిక ఎలా వచ్చింది అని శతాధిపతి దావీదు మహారాజుని అడుగుతూ ఉన్నాడు. చూడండి 4వ వచనంలో, అయినను రాజు మోవాబునకు అతడి తోడి సైనికోద్యోగులకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, యెహోవా దేవుడు నాందునే ఉన్నాడు, నేను గొప్ప విశ్వాసిని, ఆయన అండదండలు లేకపోతే నేను రాజునయ్యేవనే కాదు.
అని అనుకుంటున్న దావీదు గర్వం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. కనుక వారు ఇజ్రాయేల్ లెక్కించుటకై వెడలిపోయేది, కఠినంగా ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. యోవాబు, నీకేంటి పని వాటితో? నేను రాజును, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, నా ఆజ్ఞ ప్రకారం శిరసా వహించి జనాభా లెక్కల సేకరణ చేయము అని మరొకసారి ఆజ్ఞ సీరియస్ గా జారీ చేస్తూ ఉన్నాడు దావీదు. అప్పుడు 8వ వచనం చూడండి. ఈ రీతిగా దేశమంతటిని లెక్కపెట్టి 9 నెలల 20 రోజులు గడిచిన తర్వాత తిరిగి యెరూషలేమునకు చేరుకొనిరి. వారికి ఎన్ని రోజులు సమయం పట్టింది జనాభా లెక్కల సేకరణకు అనగా? దేశమంతటినీ తిరిగి లెక్క పెట్టేసరికి 9 నెలల 20 రోజులు గడిచినాయి. అనగా చూడండి, ఎంతమంది సైనికులు, ఎంతమంది ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా జల్లెల్లా గాలిచ్చి ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి వారికి 9 నెలల 20 రోజుల సమయం పట్టింది. అప్పుడు తిరిగి యెరూషలేమునకు చేరుకున్నారు. 9వ వచనము. మోవాబు జనాభా లెక్క రాజునకు సమర్పించెను. కత్తి చేపట్టి పోరున నిరపగల యోధులు ఇజ్రాయేలు యందు 8 లక్షల మంది, యూదీల యందు 5 లక్షల మంది ఉండిరి. ఇప్పుడు దావీదు మనస్సులో ఉన్నది మనకు బయటపడుతూ ఉంది. ఎందుకు దావీదుకి జనాభా లెక్కల సేకరణ చేయమన్నాడంటే, యుద్ధానికి పనికొచ్చే యువకులు, యుద్ధ వీరుల్ని ఎంతమందినే మనం తయారు చేయవచ్చు. వారి పేర్లు నమోదు చేసుకొని రండి. 30 సంవత్సరాల నుండి 45-42 సంవత్సరాల లోపు ఉండాలి వారి వయస్సు. 40 సంవత్సరాల వరకు ఎక్కువ మంది ఉండాలి, మరీ ఎక్కువ మంది 35 సంవత్సరాల వరకే ఉండాలి. 30 నుంచి ఈ విధంగా సంవత్సరాలు విభజిస్తూ పంపించాడు వాళ్ళని. ఎందుకు మరి? వారు యుద్ధానికి తయారు చేయాలి, వాళ్ళు యుద్ధ వీరులుగా. ఎంతమంది లెక్కకొచ్చారు వీళ్ళు? ఇజ్రాయేల్లో 8 లక్షల మంది ఇజ్రాయేలు, యూదీల యందు 5 లక్షల మంది, అనగా మొత్తము 13 లక్షల మందిని రాజా మనం సైనికులుగా తయారు చేయవచ్చు అని రాజుకు ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు అక్కడ. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు మనం కూడా చూస్తూ ఉన్నాం. లక్షల్లో యేసుక్రీస్తును నమ్ముతూ ఉన్నారు ఈ రోజుల్లో వాక్య రూపంలో. కేవలం ఇస్కారియోతు యూదా 30 వెండి నాణాలు మాత్రమే తీసుకున్నాడు. కానీ ఆ న్యాయపు తీర్పుని చూసిన యూదా ఇస్కారియోతు పశ్చాత్తాపడి ఆ 30 కాసులు కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వబోతే, అది రక్తపు డబ్బు, నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదని యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళకొట్టినప్పుడు పశ్చాత్తాపముతో దేవాలయంలో ఆ డబ్బులను విసిరేసి ఉరి వేసుకొని పొట్ట పగిలి చనిపోతాడు ఇస్కారియోతు యూదా. కానీ ఇస్కారియోతు యూదా కంటే ప్రమాదకరమైన నేటి సువార్థికుల్లో కొందరు. ఆ కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఖరీదైన బంగ్లాలు, కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు మన రక్షకుని నమ్ముకుంటున్నావు నేటి వరకు కూడా. ప్రియ దైవ బిడ్డ, ఉపవాస అంతిమ పవిత్ర రోజులలో ఉన్నాం మనం. ఈరోజు ఆలకించాలి. దేవుణ్ణి మనం కొంటున్నామా వాక్య రూపంలో? ఇస్కారియోతు యూదా కంటే ప్రమాదకరమైన ఈ రోజుల్లో ఉన్నారు కొందరు. ప్రతి దానికి ఒక విల అంటూ ఉంది. మీరు చూడండి, పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళి మీకు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనం అందరం క్రైస్తవ బిడ్డలమే. ప్రతి దానికి ఒక విల అక్కడ చెల్లించాలి. ప్రతి దానికి ఉంది. అక్కడ ఆ విల ప్రకారం దేవుని నమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళు. ప్రియ దైవ బిడ్డ, వాళ్ళు దేవుని ఎలా అమ్మగలుగుతున్నారు బ్రదర్ అని మీరు అడగవచ్చు. మనం వెళ్ళింది దైవ సన్నిధికి. అక్కడ మనం కొనుక్కుంటున్నాం, వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు వాక్కు
యేసు క్రీస్తు వాక్కైన క్రీస్తు ప్రభుని మనం వెలనిచ్చి కొనుక్కుంటూ ఉన్నాము. ప్రతిది కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, మీకు నేను ఉచితంగా ఇస్తున్నాను, ఉచితంగా పంచండి అన్నాడు ప్రభు. కానీ కోటాను కోట్లు ఈరోజు మనము తీసుకుపోయి ఇస్తున్నాం. ప్రియదైవ బిడ్డలారా, మనం కొనుక్కుంటున్నాం దేవుణ్ణి. కానీ నాటి ఇజ్రాయేలు ప్రజలు యూదా ఇస్కారియోతు దగ్గర ఎవరు కొనుక్కోలేదు. ఆయన మన కొరకు మరణించాడు, మన పైన తన రక్తాన్ని చిందించాడు. ప్రియదైవ బిడ్డ, మనల్ని కడిగి శుద్ధిని చేస్తే ఈరోజు డబ్బులిచ్చి కొనుక్కుంటే రక్షణ వస్తుందని మనం అనుకుంటున్నాము. డబ్బులకు అమ్ముకుంటే నేను గొప్ప ప్రసంగికుని దైవ సేవకులు అనుకుంటున్నారు. చూడండి, దేవుడు అమ్ముడుపోతూ ఉన్నాడు ఈ రోజుల్లో. ఆధ్యాత్మికమైన గర్వం అది వినాశనానికి గుర్తు అంటున్నాడు దేవుడు. యెహోవా దేవుడు దావీదుతో, దావీదు, నేను చేయకూడదని పని నువ్వు చేస్తూ ఉన్నావు అంటున్నాడు. నేను చెప్పే మాటలు కేవలం కథోలిక సంఘాలలోనో ప్రొటెస్టెంట్ సంఘంలోనో కావు. ప్రియదైవ బిడ్డలారా, ఈ రెండు సంఘాలలో ప్రతి సంఘంలో ఉంది అని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అమ్మా, నేను చెప్పే ఏమన్నా వాక్య విరుద్ధమా తల్లి బయట జరిగేదానికి? లేదండి, లేదు లేదు, కరెక్ట్ గా ఉన్నదే చెప్తున్నారు. ఓకే తల్లి, నేటి రోజుల్లో ఈ ఆధ్యాత్మికమైన అహంకారం గర్వముతో ఎంతో మంది సువార్థికులు ఉన్నారు. వారినే గొప్ప సువార్థికులు అనుకుంటున్నారు విశ్వాసులందరూ కూడా. వారు ఏది చెబితే అది సత్యం అనుకుంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని చదవడం లేదు. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకుంటే వీరందరికీ కూడా ఆధ్యాత్మిక గర్విష్ఠులని మనకు తెలిసిపోతుంది. ప్రియ దైవ బిడ్డ, 10వ వచనము, కాని దావీదు ప్రజలను లెక్కపెట్టిన తర్వాత అంతరాత్మ అతనిని బాధించెను. చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. ఇది దావీదు ప్రజలలో యుద్ధ వీరులు ఎంతమంది ఉంటారని తెలుసుకున్నాడు. దాదాపు 12 లక్షల మంది ఉన్నారు. అనుకున్న తర్వాత సంతోషించాల్సింది పోయి దావీదు యొక్క అంతరాత్మ అతనిని బాధించెను. మనం కూడా ఎప్పుడన్నా అనరాని మాట అన్నప్పుడు కానీ, ఒక వ్యక్తిని దూషించినప్పుడు కానీ, మనము పేరు ప్రతిష్టల కోసం మనముగా అక్కడ అది తప్పు మాట్లాడామని అనిపించుకోకుండా మనకున్న వాక్య నైపుణ్యంతో కావచ్చు, మంది మార్బలంతో కావచ్చు, వారిని మనము హింసించినప్పుడు గాని, అవమానించినప్పుడు గాని మనకు సంతోషంగా అనిపిస్తూ ఉంది. తర్వాత మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంది, నువ్వు చేసింది తప్పు అని. కేవలం మన అంతరాత్మనే మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇలా నాకైతే చాలాసార్లు జరిగింది దైవ బిడ్డ. మీకు ఎవరికైనా జరిగింది అమ్మాలా? కానీ ఇక్కడ దావీదుకి ఏమనిపిస్తుంది అంటే, ఆ 12 లక్షల మంది సైనికులు, కొత్త సైనికులు రాబోతున్నారు మన యుద్ధ సైనికుల లెక్కనే సంతోషము అప్పుడు యోవాబు చెప్పినప్పుడు అనిపించింది. గాని తర్వాత ఏమనిపిస్తుంది అంటే, తన అంతరాత్మ అతనిని బాధించెను, హెచ్చరిస్తూ ఉంది, నువ్వు దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా నువ్వు నడుస్తున్నావు అని. అప్పుడు దావీదు మేల్కొన్నాడు. వెంటనే మేల్కొన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభు, నేను మహాపాపమును కట్టుకొంటిని, నా అపరాధమును మన్నింపుము, ఇట్టి తెలియమాలిన పని చేస్తిని అని వేడుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నేను తెలియమాలిన పని చేశాను ఒక అహంకారిగా. నా అంతరాత్మ నన్ను హెచ్చరించే వరకు కూడా నేను తెలుసుకోలేకపోయాను. ప్రభువా, నా అపరాధమును మన్నించు తండ్రి అని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. వెంటనే 11-12 వచనం చూడండమ్మా. కాని మరునాటి వేకువన దావీదు నిద్ర మేల్కొనగానే ప్రభువాని దావీదునకు దర్శనీయకుడును ప్రవక్త అయిన గాదుతో, నీవు దావీదు వద్దకు వెళ్లి ఇట్లనము,
నేను నీకు 3 కార్యములు నిర్ణయించి తిని, వానిలో నీ ఇష్టం వచ్చిన దానిని ఎన్నుకొనుము, దానిని మాత్రమే జరుపుదును అని చెప్పాను. ఒక గాదు అనే ఒక ప్రవక్తను ఉదయాన్నే నిద్ర మేల్కొనగా అని అనగానే ఉదయం 5 గంటలకు 6 గంటల సమయంలో గాదు అనే ఒక ప్రవక్తను దావీదు చెంతకు పంపిస్తూ ఉన్నాడు యెహోవా దేవుడు. ఆ ప్రవక్తతో చెప్పమనిన మాటలు ఏంటంటే, దావీదు మహారాజా, నీకు 3 అరిష్టాలను ఇస్తూ ఉన్నాడు ప్రభు నువ్వు చేసిన కార్యానికి గాను. కాబట్టి ఈ 3 అరిష్టాలలో నీ ఇష్టం వచ్చిన దాన్ని నీవు కోరుకొనము. ఈ 3 వరాలు కాదు నీకు ఇస్తున్న దేవుడు, అరిష్టములు అనగా కష్టాలు ఇస్తున్నాడు. ఆ 3 దేనైనా కోరుకోవచ్చు, దానిని మాత్రమే నిర్వహిస్తానంటున్నాడు ప్రభు. విను, అది ఏమిటి అనగా, గాదు దావీదు వద్దకు వెళ్లి, ఈ దేశమున 7 ఏళ్ల పాటు కరువు వచ్చుటకు ఒప్పుకొందువా? ఇది మొట్టమొదటిది. నీవు చేసిన ఈ పాప కార్యానికి, ఈ జనాభా లెక్కల సేకరణకు నీకు 3 అరిష్టాలు ఇచ్చాడు దేవుడు. మొట్టమొదటిది, ఈ దేశమున 7 ఏళ్ల పాటు కరువు వచ్చుటకు ఒప్పుకొందువా? శత్రువులు 3 నెలల పాటు నిన్ను తరుముచుండగా పారిపోవుటకు ఒప్పుకొందువా? ఇది రెండవది. ఇక మూడవది, నీ దేశమున 3 దినములు అంటు రోగాలు అలముకొనుటకు ఒప్పుకొందువా? ఈ 3 నువ్వు దేనికి ఒప్పుకోగలుగుతావు? మొట్టమొదటిది 7 ఏళ్ల కరువు. రెండవది, 3 నెలల పాటు నీ శత్రురాజులు నిన్ను తరుముచూ ఉంటారు, నీ పారిపోతూనే ఉండాలి. అడవుల వెంట, కొండల వెంట, కోనల వెంట, భార్య పిల్లలను వదిలిపెట్టి. ఇక మూడవది, 3 దినములు అంటురోగం అలుముకొనుట ఒప్పుకొందువా? ఈ 3 నీవు దేనిని కావాలనుకుంటున్నావు? చూడండి, అక్కడ మనం దావీదు గొప్ప విశ్వాస కాదా? అవునమ్మా, గొప్ప విశ్వాస కాదా? అతను చెప్పాలి ఎవరన్నా. మరి అంత గొప్ప విశ్వాసికి సింహం నోటిని చీల్చాడు, గొల్యాతును చంపగలిగాడు, 1000 మందిని ఒంటి చేతుడు సంహరించాడు. ఎవరు? దావీదు మహారాజు. యెహోవా దేవుని యొక్క శక్తి వల్ల. మరి అంత కృప, అంత దయ, అంత శక్తి యెహోవా దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు చేసిన పొరపాటు ఏంటి? యెహోవా దేవుని ఆజ్ఞను మీరడము, ఇజ్రాయేల్ ప్రజలను లెక్కించడమే. ఏంటి ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్షణ? మరి ఈరోజు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాము. పైగా మనం ఏమని సమర్థించుకుంటామంటే, ఒక్కొక్క సందర్భంలో, అవునండి మానవులం, మేము మనుషులం, తప్పులు చేయమా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు చేస్తాం? తర్వాత పాప సంకీర్తనం ఉందిగా చేయడానికి. నిజంగా పాపాలు పోతాయా పాప సంకీర్తనం చేస్తే? అదొక డౌట్. మనుషులము కాబట్టి మేము తప్పులు చేస్తాం. అంటే దావీదు మహా గొప్ప భక్తుడు, వీరుడు, రాజు, అభిషేకం పొందిన వ్యక్తి. ప్రాయశ్చిత్త పడ్డాడు, ప్రభువా నేను చేసిన తెలివి తక్కువ పని అన్నాడు. అయినా దేవుడు ప్రవక్తను పంపి ఉన్నాడు, నీకు 3 అరిష్టాలు ఇస్తానని. మరి ఈరోజు మేము మానవులము, తప్పులు చేస్తాము అని ఖచ్చితంగా ధైర్యంగా మనం ఒప్పుకుంటూ తప్పుడు చేస్తూ పాప సంకీర్తనం చేస్తే పాపాలు పోతాయా? ఒకసారి ఆలోచించుకోండి ఎవరికి వారుగా. పాపాలు ఖచ్చితంగా పోతాయి పాప సంకీర్తనం చేస్తే. ఎప్పుడు పోతాయి? మళ్ళీ పాపం చేయకపోతే. మళ్ళీ పాపం చేయకపోతే నువ్వు చేసిన పాప సంకీర్తనం ఫలిస్తుంది. మళ్ళీ పాప సంకీర్తనం చేయొచ్చు కదా అని మళ్ళీ నువ్వు పాపాలు చేస్తే ఏ పాపము పోదు. ఇది తప్పు. ఎవరైనా మీకు చెప్పుంటే అది 100% రాంగ్ అనుకోండి. ఎందుకంటే మన పాపాలు చేస్తూ పాప సంకీర్తనాలు చేసుకుంటూ వెళ్తే మన పాపాలు ఎప్పటికీ పోవమ్మా. నువ్వు దేవుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నావు, ఒడంబడిక చేస్తూ ఉన్నావు, ప్రమాణం చేస్తూ ఉన్నావు. ఏమన్నా తెలుసా? ప్రభువా ఇంకెన్నటికి కూడా ఎటువంటి పాపం చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నానని ఆయనకు నువ్వు మాటిస్తున్నావు, ప్రమాణం చేస్తున్నావు.
మనమందరం కూడా. మరి మళ్ళీ పాపం చేస్తే మనం మాట తప్పిన వాళ్ళమా కాదా? మాట గడికి తప్పిన మానవుల్ని మనమే నమ్మమే, మనమే క్షమించమే. మరి మనల్ని దేవుడు ఎట్లా క్షమిస్తాడు అనుకుంటున్నాం మనము? ఎన్నిసార్లైనా పాపాలు చేయొచ్చు, ఎన్నిసార్లైనా పాప సంకీర్తనలు చేస్తే అసలే పాపాలు పోవు. నువ్వు ఎప్పుడైతే గట్టి ప్రతిజ్ఞ అని చెప్పొచ్చావో, ప్రమాణం చేసొచ్చావో, మళ్ళీ పాపం ఎందుకు చేస్తూ ఉన్నావు? మరి మరో అవకాశం ఇస్తున్నాడా దేవుడు? లేదు. ఇక్కడ దావీదుకు కూడా మరో అవకాశం ఇవ్వడం లేదు. 3 ఆప్షన్లు ఇస్తూ ఉన్నాడు. అందులో వరాలు కావు ఈ 3 ఆప్షన్లు కూడా, శాపాలు. వణుకు పుట్టాలి మీరు ప్రియ దైవ బిడ్డలారా. మన పాప సంకీర్తనం ఎందుకు చేస్తూ ఉన్నాము, ఎందుకు గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాము, అక్కడ దేవునికి మాట ఇచ్చేస్తున్నాము, మళ్ళెందుకు పాపాలు చేస్తూ ఉన్నాము? ఎన్ని మార్లు గట్టి ప్రతిజ్ఞలు చేస్తావు? ఒక్కసారి చేసిందే దాన్ని గట్టి ప్రతిజ్ఞ అంటాము. 4 సార్లు చేస్తే అది గట్టి ప్రతిజ్ఞ అనబడద్దు. మీరు ఏ గురువుని అని అడగండి, ఇది వాస్తవం కాదో గురువులే చెప్తారు. అమ్మ, నేను అబద్ధం చెప్తున్నాను తల్లి? వినడానికి బాధగా అనిపించినా కూడా ఇది నిజం. నేను ఈరోజు పాప సంకీర్తన చేశాను, నా ప్రతి తప్పును ఒప్పుకున్నానని మన మనసులో ఎంతో ఉల్లాసంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది పాపాలు ఒప్పుకున్నప్పుడు. కానీ అది ఎంతసేపు ఉంటుంది? ఆ తేలిక ఉంటుంది అంటే మనలో దేవుడు వాసమై ఉన్నాడని అర్థం. మన హృదయ భారం ఎప్పుడు పెరుగుతూ ఉందంటే మన పాపాలను బట్టి సాతాను వస్తుంది మన హృదయంలోనికి అని అర్థం. అప్పుడు మన హృదయ భారం పెరుగుతూ ఉంది. ఒకరోజు, 2 రోజులు, లేకపోతే చర్చిలో పాప సంగీతం చేసిన ఒక్కరోజు మాత్రమే మన హృదయం తేలుకుండొచ్చు. 2వ రోజు నుంచి సాతానికే మనము మన హృదయాన్ని అప్పగిస్తూ ఉన్నాము. ఎన్ని మార్లు నిన్ను దేవుడు నమ్మాలి మనలను? గట్టి ప్రతిజ్ఞ అంటున్నామే. గట్టి ప్రతిజ్ఞ అనే మాటకు మానవ భాషలోనే మనం అర్థం తెలుసుకుందాం. గట్టి ప్రతిజ్ఞ అంటే ఇంకెప్పటికీ కూడా చేయరు తండ్రి, నాకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది అని సింపుల్ గా చెప్తా. దైవ బిడ్డలారా, మీరు మరలో భావించొద్దు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో రాళ్లతో కొడుతున్నప్పుడు ప్రభువు ఏమంటాడంటే, మీలో పాపం చేయని వాడు ఈమెపై రాయి విసురునండి అంటే, వారందరూ వారికి ఆత్మ పరిశీలన చేసుకొని మేమందరము పాపాత్కులమే, మేము పాపాత్కులమైన మరో పాపిని శిక్షించడం ఏంటి అని రాళ్ళ కింద పడేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మా, నిన్నెవ్వరూ శిక్షింపలేదా తల్లి అని అడిగినప్పుడు, లేదు ప్రభువా అని అంటుంది, యేసు పాదాలు పట్టుకొని. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా, నేను నిన్ను శిక్షింపను, కాని మరలా పాపము చేయకుము అంటాడు. గుర్తుందా అమ్మా ప్రభు అన్న మాట? ఈ మాట మీకు? కాబట్టి ఈరోజు వ్యభిచారినైన తాను మరలా పాపము చేయలేదు కాబట్టి ఈరోజు ఆమె పునీతురాలైంది. పునీతురాలుగా మనం కొనియాడుతూ ఉన్నాం. మరలా అదే పాపం చేస్తే యేసయ్య దగ్గర మాట తప్పినట్లు కాదా? ఈరోజు పాప సంకీర్తన ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇది వినడానికి మనందరికీ బాధ కలగొచ్చు ప్రియ దైవ బిడ్డలారా. కానీ ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు ప్రభు. ఒక వ్యభిచారిని మన్నించినట్లు నిన్ను మన్నిస్తున్నాను నా బిడ్డ. పాప సంకీర్తన ద్వారా నీతో నేను మాట్లాడు మాట ఏంటంటే, ఇక పాపము చేయకుము. మనమే ప్రమాణం చేస్తున్నాం, ప్రభువా ఎన్నటికీ నీ పాపము చేయనని గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాము అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు ఈరోజు పాప సంకీర్తనలో? ఇంకెన్నటికీ పాపము చేయకు బిడ్డ అంటున్నాడు. మనము పాపాలు చేస్తున్నామా చేస్తలేమా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దైవ బిడ్డ. మరి కొన్ని రోజుల్లో ఉపవాస దినాలు ముగుస్తాయి. అవన్నీ కూడా పవిత్ర దినాలే.
14-15 వచనం చూడండి. దావీదు, నాకేమి తోచని చిక్కులలో పడితే, ఈ మూడు కూడా విషాదకరమైనయే. కానీ నరుని చేతికి చిక్కుట కంటే యావే చేతికి చిక్కుట మేలు. ఏమని నిర్ణయించుకున్నాడు దావీదు? ప్రభువా, ఈ అన్యుల చేతికి నేను చిక్కడం కంటే నీవు నన్ను కరుణించిన దేవుడు, కాపాడిన దేవుడు కాబట్టి శిక్షించిన నీవే శిక్షించు తండ్రి అంటున్నాడు. తనకు తాను అర్పించుకుంటున్నాడు. ప్రభువు మిక్కిలి దయాపరుడు అని పలికి అంటురోగమునే ఎన్నుకొనెను. అంటురోగం ఇవ్వండి తండ్రి అంటున్నాడు. అది పంటకాలము. ప్రభువు నాటి ప్రొద్దుటి నుండి నియమిత కాలం ముగి వరకు అంటురోగమును పంపెను. దాను నుండి బెర్షబా వరకు 70,000 మంది చచ్చిరి. అమ్మ, ఎన్ని వేల మంది చచ్చారు 3 రోజుల్లో? 70,000 మంది చచ్చారు. ఒక్క నిర్ణయము తప్పు తీసుకోవడం వల్ల దావీదు మహారాజు ఆ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు 70,000 మంది మరణించారు తండ్రి. ఈరోజు తప్పుడు సువార్తను ఆలకిస్తున్న మనమందరం కూడా మరణించే వారితో సమానమే. గుర్తుపెట్టుకోండమ్మా. పిట్ట కథలు, కట్టు కథలు వాళ్ళు చెప్తా ఉంటే మనం నవ్వడం, చప్పట్లు కొట్టడం, హల్లెలూయా అనడం, ప్రైజ్ ది లార్డ్ అనిపించుకోవడం, ఇవన్నీ కూడా మనం మరణిస్తున్నాము. దేవుని వాక్కు ఏం చెప్తుందో బైబిల్ గ్రంథం చదువు. వారేం చెప్తున్నారో ఆలకించు, తెలుస్తుంది అంటున్నాడు ప్రభు. దావీదు చేసిన ఒక చిన్న పొరపాటుకి ఇజ్రాయేల్ ప్రజలు 70,000 మంది మరణించారు. 17వ వచనం. ఈ రీతిగా దేవదూత జనులను పీడించుట చూసి దావీదు యావేతో ఏమంటున్నాడంటే, పాపము చేసి అపరాధము కట్టుకునేది నేను. ఈ ప్రజలు అన్యము పుణ్యం ఎరగరు. వీరిని విడిచిపెట్టి నన్ను నా కుటుంబమును శిక్షింపుము తండ్రి అని వేడుకుంటూ ఉన్నాడు దావీదు. పశ్చాత్తాపడుతున్నాడు. తాను పశ్చాత్తాపడి మారు మనసు పొందే లోపు 70,000 మంది మరణించారు. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి ప్రభువ, ఈరోజు ఈ సమయంలో నీవు మాతో మాట్లాడిన దాన్ని బట్టి ప్రభువ, మా హృదయాంతరంగములను పరిశీలించుకుని తండ్రి, మారు మనస్సు పొంది తండ్రి, నీ దివ్య వాక్కు చిత్త ప్రకారం నడుచుకున్న ధన్యతను మా అందరికి దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.